యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి బాలకృష్ణ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇటు మెగా ఫ్యామిలీలో కూడా విభేదాలు ఉన్నప్పటికీ వారు అభిమానుల సమక్షంలో ప్రవర్తిస్తున్న తీరు చాలా డిఫరెంట్ అనే చెప్పాలి. ఇందుకు విషయం ఏంటంటే, నిన్న జరిగిన బాలయ్య 100వ చిత్రం వేడుకల్లో అతిరథ మహారథులు ఎందరో విచ్చేసి బాలయ్యను అభినందించారు. కానీ ఎందరొచ్చినా హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ లేని లోటు ఖచ్చితంగా కనిపించింది. ఇదిలా ఉంటే వారి మధ్య ఉన్న కోల్డ్ వార్ అంతా మీడియా సృష్టి అని నాన్నకు ప్రేమతో విడుదల సమయంలో మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఎన్టీఆర్ తెలిపాడు. అయితే వాళ్ళిద్దరి మధ్య ఏ అగాధం లేనప్పుడు, ఎన్టీఆర్ కు బాబాయ్ అంటే ప్రాణం అయినప్పుడు ఎందుకు ఆయన కనీసం బాబాయ్ని అభినందిస్తూ ట్వీట్ కూడా చేయలేదు అని నందమూరి అభిమానులు చర్చించుకుంటున్నారు. అంతేకాదు, జూనియర్ ఎన్టీఆర్ కు ఎంత ప్రత్యేక అభిమానులు ఉన్నా ముందు ఆయన నందమూరి వంశానికి వారసుడు అన్న చిన్న లాజిక్ ను ఎలా మర్చిపోతారు అని చాలా మంది నందమూరి వీరాభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇదే క్రమంలో తన బాబాయ్ సినిమా ప్రారంభోత్సవం రోజున మౌనంగా ఉన్న జూనియర్ రాబోతున్న తన తాత నందమూరి తారక రామారావు పుట్టినరోజు రోజు మాత్రం తన జనతా గ్యారేజ్ ట్రైలర్ ను విడుదల చేస్తూ తాను నందమూరి కుటుంబ వారసుడినే అని మరోసారి వ్యూహాత్మకంగా తెలియచెప్పేందుకు ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా అందరూ కలిసుంటేనే ఇండస్ట్రీకి మంచిది అని అందరూ భావిస్తున్నారు. అమ్మాయిని ఎందుకు చంపావు? నా ప్రాణం తీసే కథ నీ ప్రాణం అయితే నీ ప్రాణం నేను తీస్తా.